అండి ఈరోజు స్పెషల్ మా ఇంటి వంటలో మన పాతకాలపు వంటకాలలోని అరిసెల కార్యక్రమం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇది ఎలా చేయాలి ఏంటి అనేది మా ఆంటీ నోటి వెంట వినండి. కేజీ బియ్యానికి కేజీ బెల్లం నానబోయటం ముందు రోజు. ఎన్ని రోజులు నానబెట్టాలి? ఒక రోజు నానితే చాలు. ఓకే, నెక్స్ట్ అవి శుభ్రంగా 2 వంపులు 3 వంపులు కడుక్కొని వడేసుకొని పిండి మరగ తీసుకెళ్ళి పిండి పట్టించుకొచ్చుకోవాలి మెత్తగా. పిండి వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఉండగనివ్వకుండా ఆ కేజీ బెల్లం నలగొట్టి ఒక గిద్ద నీళ్లు పోసి పాకం పెట్టాలి పొయ్యి మీద. పాకం తీగ పాకం రావాలి. అది మన గళ్ళు మనాలి ఉండ. అప్పుడు ఈ పిండిని పోయాలి. యాలక్కాయ పొడి వేయాలి. ఇష్టం ఉన్నవాళ్ళు కొబ్బరి వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం కొబ్బరి వేసుకోవచ్చు. దానికి కేజీ బియ్యానికి ఒక 100 గ్రాములు నెయ్యి పోసుకోవాలి. ఓకే, నువ్వులు కొంచెం 50 గ్రాములు నువ్వులు, తెల్ల నువ్వులు వేడి చేసి నేతిలో నూగులు కూడా పోసుకోవాలి. కొబ్బరి, నువ్వులు, యాలుగు పొడి కలిస్తే రుచి వస్తుంది. ఓకే, ఇంకేం చెప్పమంటా, ఇంకా బాండీ పెట్టాలి. కేజీ బియ్యంకి కేజీ నూనె పోయాలి. మరీ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి అరిసిని రౌండ్గా చేసుకొని జాగ్రత్తగా వేసుకొని అరిసి పొంగంగానే తిరగదిప్పాలి. ఓకే, ఆ తిరగదిప్పిన వెంటనే గరిటెతోటి తీసుకొని ఆయిల్ ఒత్తేసుకొని ఒక పెద్ద పళ్ళెం, ఎడలపాటి పళ్ళెంలో వేయాలి. పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా తర్వాత ఎడలపాటి బళ్ళాల్లో కానీ కాస్త మన ముతక గోతం మీద కానీ ఆరేయచ్చు. గడ్డి ఎవరు వేస్తున్నారు ఇప్పుడు? వాళ్ళ గడ్డులు దొరకవు టౌన్లో. గోతం లాంటి దాంట్లో ఆరేయటమే. ఇంకా ఆరేసిన వాటిని తీసి టిఫిన్కి సర్దుకోవడం. వేడి వేడి అరిసి తిని చూడండి. ఓకే, కమ్మటి అరిసెలండి. ఇది పాతకాలంలో చేసేవారు, ఈ రోజుల్లో అసలు ఎవరూ చేయట్లేదు. ఒకసారి నోట్లో పెట్టుకొని చూస్తే కరిగిపోతుంది. నేను ఆల్రెడీ టేస్ట్ చూశాను, సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నవ్వులుతుంటే రుచిగా ఉంటాయి. అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయండి. ట్రై చేయండి. బాయ్.